హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలి? సో ఈ కార్డ్స్లో, ఎస్బీఐ కార్డ్స్లో, క్రెడిట్ కార్డ్స్లో చాలా అంటే చాలా ఉన్నాయి కార్డ్స్. పీపీఎల్ అని, ఇండియన్ ఆయిల్ అని, నెక్స్ట్ మళ్ళీ రిలయన్స్ కార్డ్ అని, ఇలా చాలా ఉన్నాయి. బట్ కానీ వాటిలో మనం బిల్ ఎలా పే చేయాలి అంటే జస్ట్ సింపుల్ అండి. మన దగ్గర అయితే ఫోన్లో మన దగ్గర ఈ యాప్ ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సింపుల్, ఎస్బీఐ కార్డ్స్ ఓపెన్ చేసాము. లాక్ అయితే పిన్ నెంబర్ అన్నీ, యూజర్ ఐడి అండ్ పిన్ నెంబర్ అన్నీ కూడా మనం ఫస్టే సెట్ చేసుకోవాలి. సో నేను ఇప్పటి వరకు అయితే 5345 రూపీస్ అనేది నేను యూజ్ చేశాను. అంటే ఎప్పటికప్పుడు బిల్ జనరేట్ అయితే మాత్రం 6th జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత అయినా పే చేయొచ్చు. బట్ కానీ నాకు అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అదొక స్ట్రెస్ లాగా ఉంటుంది అనమాట నాకు. ఇన్ కేస్ నా చేతిలో డబ్బులు లేవంటే క్రెడిట్ కార్డ్, ఈవెన్ క్రెడిట్ కార్డ్లో ఉన్నా కానీ నేను వాడను. నా దగ్గర ఇప్పుడు 5000 ఉన్నాయి కాబట్టి నేను వాడాను. సో అలానే మీరు కూడా డబ్బులు వస్తాయిలే, 40 days టైం ఉంది కదా, వస్తాయిలే అని చెప్పి ఉన్న 82,000 లిమిట్ని కూడా వాడేసేంత ఇదైతే లేదు. సో అన్నెసెసరీ వాటికి అయితే అస్సలు నేను వాడను. ఏదన్నా ఇది కూడా రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది చాలా అంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతకుముందు 1 కార్డ్ ఉండేది, 1 కార్డ్ కూడా యూజ్ చేస్తున్నా. బట్ కానీ ఈ రూపే కార్డ్ వచ్చిన తర్వాత అది యూజ్ చేయడం తగ్గించేశాను. ఎందుకు అంటే నథింగ్, ఏం లేదు, జస్ట్ ఇది యూపీఐ ఐడి కాబట్టి జస్ట్ ప్రైమరీ అకౌంట్ కింద పెట్టేసి స్కాన్ చేసి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కూడా మనము మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరికి? రిజిస్టర్ మర్చెంట్కి మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట అది. సో మీరు ఫ్రెండ్కి ఎవరైనా ఫ్రెండ్కి సెండ్ చేయాలి అంటే సెండ్ అవ్వదు. సో దానికి మళ్ళీ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ డైరెక్ట్ మీరు అకౌంట్కి పంపించుకోవచ్చు, కానీ మీరు ఫ్రెండ్కి అయితే స్కాన్ చేసి పంపించలేదు. రిజిస్టర్ మర్చెంట్ అయితేనే మనీ అనేది స్కాన్ చేయగలం. ఓకేనా? సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికి రిలయన్స్ మార్ట్ కానీ, డీమార్ట్ కానీ వీటికి వెళ్ళినప్పుడు జస్ట్ లైక్ స్కాన్ చేస్తాను. ఇంతవరకు ఒక్కసారి కూడా నాకు ఫెయిల్ అనేది రాలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అనేది రాలేదు. సో ఇప్పుడు 435 రూపీస్ ఎలా పే చేయాలనేది, సారీ నేను మెయిన్ కంటెంట్ నుంచి డైవర్ట్ అయిపోయాను, మర్చిపోయాను. సారీ. ఇప్పుడు వెయిట్, 5345 యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా మనం పే చేయొచ్చు. బట్ కానీ ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అంటే బిల్ జనరేట్ అయితే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ డ్యూ అనేది వస్తుంది. మినిమం డ్యూ అనేది కూడా అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మనం కావాలంటే మినిమం డ్యూ కూడా పెట్టేసి మనం కార్డ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూపీఐ ఐడి ద్వారా పే చేయాలి అనుకుంటున్నాం. ఎంటర్ అమౌంట్ కొట్టేసి కింద పే నౌ కొట్టేస్తే అయిపోతుంది. బట్ కానీ నేను ఇక్కడ దీన్ని వాడట్లేదు. సో క్రెడిట్ యాప్నే వాడుతున్నాను. ఎందుకంటే నాకు చాలా దీంట్లో కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సింపుల్ పేను, షిట్ మర్చిపోయాను. సో క్రెడిట్ యాప్లో ఇలా పే చేయొచ్చు. సో క్రెడిట్ కార్డ్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇంటర్ఫేస్లో హోమ్ పేజ్. సో కార్డ్స్ అన్నీ మనం యాడ్ చేసిన కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది కింద ఉండేది 1 కార్డ్, పైన ఉండేది ఎస్బీఐ కార్డ్. సో 5345 రైట్, 5345. దీంట్లో 1 రూపీ, ½ రూపీ ఎక్కువ పే చేసినా కానీ నాకు మళ్ళీ లిమిట్లో ½ రూపీ అనేది యాడ్ అవుతుంది. సో పే నౌ రిమూవ్ చేద్దాం, ఇది యూస్ చేద్దాం. 9 రూపీస్ సింపుల్. ఇలా వెళ్ళిందా? డన్, పేమెంట్ డన్. ఓకే, విన్ క్యాష్ బ్యాక్ 5 spins ఇచ్చాడు. ₹3 క్యాష్ బ్యాక్ వచ్చింది.
కమాన్. సో ఓన్లీ 3 రూపీస్ మాత్రమే క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ హౌ టు పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ విత్ క్రెడ్ యాప్. అండ్ మనకి ఇక్కడ మైనస్ అయిందో లేదో కూడా చూద్దాం. సో అప్పటికప్పుడే ఓకే క్లోజ్ చేసి మళ్ళీ చేద్దాం. ఎస్, చూసారా 4345 ఉంది. ఇప్పుడు కరెక్ట్గా బిల్ అనేది క్లియర్ అయిపోయింది. సో లాస్ట్ పేమెంట్స్ దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి వచ్చేసాయి. సో దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.